శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ శుభం పలుకుతున్నాను, మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 49వ వచనాన్ని చదువుకుందాం. ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదువు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మనం చదువుకున్న భాగంలో భక్తుడు అంటూ ఉన్నాడు, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నన్ను హెచ్చించును అని ఈ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని నమ్మిన ప్రతి బిడ్డను కూడా దేవుడు అలాగున నీ తోటి వారి కంటే, నీ సహోదరుల కంటే, నీ ఫ్రెండ్స్ కంటే కూడా దేవుడు ఎత్తైనటువంటి స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలో నిన్నుంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీకు తెలియకుండానే నీ ఇరు పొరుగు వారి కంటే, నీ అన్నదమ్ముల కంటే, నీ ఫ్రెండ్స్ కంటే కూడా విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారంలో నీ ప్రతి ప్రయత్నములో కూడా ఉన్నతమైన స్థాయిలో నేను ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే భక్తుడైనటువంటి ఎబ్బేజు ఈ ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఏమని అని అంటే, మొదటి దినవృత్తాంత గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఈ ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా సరిహద్దులను విశాలపరచి నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, నన్ను ఆశీర్వదించని ఆయన ప్రార్థన చేసినందుకు దేవుడు ఏం చేశాడంటే, ఆయన సహోదరుల కంటే కూడా ఎబ్బేజు ప్రార్థన ఆలకించి దేవుడు ఆయనను ఆశీర్వదించి గొప్ప చేసినట్టుగా, ఆయన సరిహద్దులను విశాలపరిచినట్టుగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలే కానీ, వేడుకునాలే కానీ, ఆయన సన్నిధిలో కనిపెట్టాలే కానీ, కన్నీరు కార్చాలే కానీ, తూచ తప్పకుండా అడుగువాటి కంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా ఆయన మన ప్రార్థనకు జవాబిచ్చి మనల్ని ఆశీర్వదించి గొప్ప చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ స్థాయిలో? ఎత్తైన స్థాయిలో తలగా ఉంచాలని, తన బిడ్డల్ని పైవారినిగా ఉంచాలని, గొప్ప స్థితిలో ఉంచాలని, గొప్ప చేయాలని దేవుడు ఆరాటపడుతున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఏ ప్రార్థన చేసినా కూడా దేవుని ఎదుట తూచ తప్పకుండా దేవుడు ఆ ప్రార్థనకు ఆన్సర్ ఇవ్వబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎంతో కాలముగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నా, నీ ఆరోగ్యం గురించి, నీ విద్యాబుద్ధుల గురించి, నీ జాబ్ గురించి, మ్యారేజ్ గురించి, సంతానం గురించి, అప్పుల గురించి, కేసుల గురించి, ఎన్నో చెప్పలేనన్ని విషయాలు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. వాటన్నిటికీ కూడా సరైనటువంటి దేవుడు ఆన్సర్ మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు, ఎబ్బేజు యొక్క ప్రార్థనను ఆలకించిన దేవుడు, ఆయన సరిహద్దులను విశాలపరిచిన దేవుడు, ఆయన సహోదరుల కంటే ఆయనను గొప్ప చేసిన దేవుడు నిన్ను కూడా గొప్ప చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో, ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు నీకు, నీ ఇంటి వారికి సమృద్ధిగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రియులారా, కాబట్టి సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా, ఆయన సన్నిధిలో కనిపెట్టకుండా, దేవుని వైపు తిరగకుండా మనుషుల వైపు నువ్వు చూస్తున్నావేమో, మనుషులను అడుగుతూ ఉన్నావేమో, మనుషుల వెంటబడుతూ ఉన్నావేమో, దేవుని యొక్క పాదాలు గట్టిగా పట్టుకొని భక్తులు దేవుణ్ణి వేడుకున్న ప్రతిసారి వారిని గెలిపించిన దేవుడు నిన్ను కూడా గెలిపించి నీ సరిహద్దులు విశాలపరిచి నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని మాటకు తలవంచుదాం. దేవుని నుండి అధికమైన దీవెనల ఆశీర్వాదములు పొందుకుందాం. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం సమయంలో
మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిజముగా మీ సన్నిధిలో ప్రార్థించిన ప్రతి వారి శత్రువులను తోలివేసిన దేవుడు, విడిపించిన దేవుడు నా తండ్రి. తోటి వారి కంటే కూడా ఎత్తైన స్థాయిలో నీ సన్నిధిలో ప్రార్థించిన వారిని ఉంచిన దేవుడు దేవా, నీకు స్తోత్రాలు. భక్తులైనటువంటి ఎబ్బేజు మీ సన్నిధిలో ప్రార్థించగా సరిహద్దులను విశాలపరిచి ఆయన సహోదరుల కంటే కూడా గొప్ప చేసి ఆశీర్వదించిన దేవుడు మీరే తండ్రి, మీ స్తోత్రాలు. ఈ మాటలు మా అందరి హృదయాల్లో భద్రపరచమని, ఈ మాటలు విన్న బిడ్డలందరి సరిహద్దులు విశాలపరిచి నా తను మీ బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించి 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా వర్ధిల చేసి మహిమ పొందమని, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని, వారికి ఉన్న వ్యాధి బాధలు కొట్టివేయమని, వారి చేయ వ్యాపారాలన్నీ సఫలం చేయమని, మీ మేళ్ళ చేత మీ బిడ్డలను తృప్తిపరచమని, దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.